ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అందరము సుసంపన్నమైన ఆర్థిక జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, స్వామి ఫైనాన్షియల్గా మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఖర్చు అవుతున్నాయి, దానికి ఉపాయం ఏంటి అని అడుగుతుంటారు. సరే, జాతకంలో వ్యయస్థానము షష్టమ స్థానము లాంటివి మేము చూసి మేము ఈ పరిహారాలు చెప్పినా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కావాలి. భగవంతునికి ఇస్తున్నాడు, ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు, సంపాదించే బుద్ధినిస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు అర్థం ఏమిటి? నిన్ను నీకు నువ్వే వ్యర్థము చేసుకుంటున్నట్టు. పరీక్ష పెడతాడు దేవుడు, ఒక తప్పుడు ప్రశ్నాపత్రం ఇస్తాడు. ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి మార్కు పెట్టే టిక్స్ పెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి. 4 సమాధానాలు ఇస్తాడు, 4 ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా 3 తప్పుడు సమాధానాలే. కానీ అవి తప్పుడు సమాధానాలు కనబడవు మనకి. దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ టిక్ పెడితే మనకు మార్కులు వస్తాయి. అది తప్పుడు సమాధానం పెడితే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ పరీక్షలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటే భగవంతుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే ఉత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం. ఆయన మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆయన, కానీ ఆయన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ లైక్ శనీశ్వరుడు, రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని కిందికి దార్చాలి. వీళ్ళని ఎంత కష్టపెట్టి సానబట్టి మంచి రత్నంగా తయారు చేసి భగవంతులను ఐక్యం చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఏది రాహు గ్రహం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక చెడ్డ వస్తువుని అని చూపించాడు, 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చాడు. దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ని, మటన్ షాప్ని, గోమాంసం అమ్మేటువంటి షాప్ని, గోవును చంపుదాం అనేటువంటి షాప్ని, ఆడవాళ్ళ మీద అనురక్తి కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. వాటిని తప్పించుకొని వెళ్తే మనకి పూల వనంలా కనబడుతోంది. అటువంటి పూల వనంలోకి మనం వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించాలంటే క్షణికమైనటువంటి ఖర్చులని, ఆనందాన్ని, కామతత్వాన్ని వదులుకోవాలి, ప్రయత్నం చేయాలి. అబ్బా చెప్పేది బాగుందిలే సోది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమమా? నువ్వు ఒక్కడివే పిజ్జాలు, బర్గర్లు తిని, మందు కొట్టి, మాంసం తిని ఓ 25 రూపాయలు ఇంటికి తీసుకోవడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబానికి కావాల్సిన ధనం కూడా ఇచ్చాడు. కానీ మధ్యలో నీకు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఇవి దాటుకొని వెళ్తే నీ కుటుంబం అత్యంత అనుకూలంగా ఉంటుంది పరిణితి పొందడానికి. దానిని మనము వేదశాస్త్రంలో పురాణయుక్తంగా చెప్పేటువంటి ఈ మాటలైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నేను ఈ 100 రూపాయలు వచ్చాయి, నేను కంపల్సరీగా 25 రూపాయలు దాచుకోవాలి, వచ్చే నెలకి నేను ఇంకోటి కొనుక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. వచ్చిన 25,000, 10,000, లక్ష రూపాయల జీతాన్ని 25% మనము ఇది నాది కాదు, నేను ఇల్లు, పొలమో, స్థలమో కొనుగోలు చేయాలి, కుటుంబం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు నీ జాతకంలో అదృష్ట గ్రహాలు నీకు అధిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఎప్పుడైతే దాచిపెడుతున్నావో లక్ష్మి నీకంటూ ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది, నీ ఆలోచనలు అభివృద్ధిని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఇది నా కుటుంబ డబ్బు, నాది కాదు, నా భార్య కోసం, నా పిల్లల కోసము అన్నటువంటి భావనతో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ అలాగే మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం భగవంతుడి ద్వారా కలగాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ హోమం జరుగుతున్నప్పుడు కాసిన నవధాన్యాలు, కాసింత నెయ్యిని అక్కడ హోమ ద్రవ్యాల దగ్గర ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ పదార్థాలు వినియోగించడం వల్ల మీకు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి వల్ల ఆటంక నివృద్ధి, లక్ష్మి వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరంతరం ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో పెద్దలిచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే జీవితంలో 100 కోట్ల ధనము సంపాదించగలిగే శక్తి మనకు ఉంటుంది. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వడానికి అవకాశం ఉంది. గొప్పవాళ్ళం అవుతాం మనం. స్థిరమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే విజయం మనదే అవుతుంది. తప్పకుండా మీరు అటువంటి విజయాన్ని పొందాలని, మీరు సిరుల పంటలో ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మనం మార్చి 2025 అంటే ఒక రకంగా క్రోధినామ సంవత్సరం అయిపోతున్నటువంటి సమయం. పాల్గొన మాస సంబంధించినటువంటి ఫలితాలు అంటే మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను
ఖచ్చితంగా ఈ యొక్క 30 రోజులు కానీ 31 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలుగా మాత్రమే చేసుకొని మీకు ఫలితాలు చెప్తుంటాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. 1వ తేదీ నుంచి 7వ తేదీ మార్చి మొదటి వారం గాను, 8వ తేదీ నుంచి 15 వరకు రెండవ వారం గాను, 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడవ వారం గాను, 24వ తేదీ నుంచి 31 వరకు 4వ వారంగా చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని రాశుల వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. తులారాశి వారి ఫలితాలు 2025 మార్చి మాసంలో ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు నెగిటివ్ గా ఉన్నాయి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా తులారాశి వారికి ఒక వారం బాగులేనట్టుగా ఉంది. చూద్దాం. తులారాశి వారికి ఒక వారం బాగాలేదంటే 3వ వారంలో కాస్త ఇతరుల మీద ఆధారపడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అంతే తప్ప పూర్తిగా నెగిటివ్ అని ఏం లేదండి. పర్వాలేదు. 1వ వారంలో యావరేజ్ గాను, 3వ వారంలో యావరేజ్ గా ఉంది. 2వ వారంలో మొదటి 2 రోజులు కాస్త యావరేజ్ గా ఉంటూ మిగిలిన 5 రోజులు మీకు లాభాన్ని కలిగించే అవకాశం. ఇక 4వ వారంలో అదృష్ట యోగమే కనబడుతోంది. 1, 3 వారాలు సామాన్య ఫలితాలు గాను, 2వ వారంలో మొదటి 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన 5 రోజులు లాభం గాను, 4వ వారంలో అదృష్ట యోగంగా చెప్పబడుతోంది. మోర్ దెన్ 40% ఇస్ గుడ్, 60% యావరేజ్ గా ఉంది. 3వ వారంలో ఒక వారంలోనే జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే విషయంలో గానీ, కొత్త వ్యాపారంలో వెళ్లే విషయంలో గానీ జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారంలో పోటీ పరీక్షలకు వెళ్తున్న వారు సమయపాలన పాటించాలి. ఈ బ్యాక్లాగ్ పరీక్షలు రాస్తున్న వారు అనవసరపు వక్ర మార్గంలో వెళ్లకుండాను, ఈ ప్రేమ కలాపాల్లో మునిగి తేలి కుటుంబ సభ్యులకి నష్టం కలిగించి మీ జీవితాలు నష్టపరచుకోవడం లాంటివి జరుగుతున్నాయి. అదేంటండి నెగిటివ్ ఉందన్నారు, మళ్ళీ నెగిటివ్ లేదన్నారు, నెగిటివ్ చెప్తున్నారు. ఇలా వెళ్ళడానికి దుష్టుల యొక్క సావాసం ఉంది కనుక అటువంటి దుష్టుల సావాసంలోకి వెళ్ళకండి. వెళితే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలా వెళ్ళలేదనుకోండి పర్వాలేదు, కనీసం బెటర్ మార్కులు, బెటర్ జీవితాన్ని అనుకూలంగా పొందుకోవచ్చును. అంతకుమించి ఇంకేం లేదండి. మిగతా రోజులలో మంచి ధనము, సువర్ణము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకళ క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. మీదైనా సినిమా నిర్మాతలు సినిమాను కనుక విడుదల చేయాలనుకుంటే 2వ వారంలో మొదటి 2 రోజులు కాకుండా మిగిలిన 5 రోజుల్లో విడుదల చేయండి, లాభమే పొందుకోవచ్చు. లేదా 4వ వారంలో అదృష్ట యోగమే, సినిమా విజయం ఖాయం, నిర్మాతలకి లాభం ఖాయం, కొత్త నటీనటులకి అవకాశాలు, దర్శకులకి మంచి ఉత్సాహవంతమైనటువంటి మరొక చిత్ర నిర్మాణ ప్రారంభం ఖచ్చితంగా జరుగుతుంది. మొదటి వారంలో 3వ వారంలో చిత్ర నిర్మాణ విడుదల అనేది కొద్దిగా మీకు అంతగా డబ్బులు దండిగా రాకపోవచ్చు. మేబీ ఖర్చు అయినటువంటి డబ్బులు మాత్రమే రావచ్చు అన్న విషయాన్ని ఆలోచించండి. ఏదేమైనా 2వ వారం కొద్దిగా, 4వ వారం చాలా బాగుగా అనుకూలత ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో 2వ వారంలో మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో 3వ వారం కూడా బాగుందండి, మంచి లాభాలు పొందుకుంటారు. పర్యాటకుల యొక్క తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఇక వైన్స్, బార్ షాపు, రెస్టారెంట్ అనేవి ఇక మనం చెప్పక్కర్లే. అది ఏదో దేవుడి దయ వల్ల గాంధీ తాత గురించి కొంత, అలాగే రిపబ్లిక్ డే కొంత, ఆగస్టు 15 ఆగస్టు కొంత, అటువంటి సమయంలో తప్ప బయటకి మిగతా రోజుల్లో ఈ యొక్క మధుశాలలు ఉంటాయి కదా, ఈ మధుశాలలకి 50 పువ్వులు 100 కాయలు ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. 50 పువ్వులు 100 కాయలు. కాబట్టి అదే దేవాలయంలో మాస శివరాత్రి, మహాశివరాత్రి, సంకష్ట చతుర్థి లాంటివంటే ఏ 50 మందో, ఏ 60 మందో, అది పాప భీతి కలిగిన వాళ్ళు లాంటి వాళ్ళు మాత్రమే దేవాలయం తప్ప ఇంకో దానికి రారు. పాపం వారికి అంత సమయం లేదు. భగవంతుడి తలుచుకోవాలన్న తపన కానీ, భగవంతుడితో మన యొక్క మొరబెట్టుకున్నటువంటి ఆలోచన లేదు. లేదంటే ఎవడో ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్దాం, కిరణ్ శర్మ లాంటి వెళ్దాం, జాతకాలు చూపించుకుందాం, పరిహారాలు చేసుకున్నా అయిపోతుంది. నువ్వు పరిహారాలు చేసుకున్నా భగవంతుడు నిరంతర సందర్శన, భగవంతుడు నిరంతర ధ్యానము, స్వామి స్తోత్ర పారాయణము మనకి ఒక రక్షణ కవచంగా ఉంటూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదా మనకి అంత రక్షణ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, అప్రస్తుతమైనప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ సైంటిస్టులకు ఒక ఛాలెంజ్ అనమాట ఈ విషయంలో. అంతరిక్షంలో పాపం మనకి అమ్మాయి సునీత విలియమ్స్ అలాగే ఉండిపోయింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆవిడ వెళ్తుంది, తయారు చేస్తుంది, వెళ్తుంది, తయారు చేస్తుంది, ఇదిగో వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మేము స్పేస్ సెంటర్ పంపిస్తున్నాం అని చెప్పేసినటువంటి వ్యక్తులు ఆ టెక్నికల్ అయినటువంటి ఇంత శాస్త్రీయమైనటువంటి దృక్పథము, శాస్త్ర సాంకేతిక విప్లవము వ్యక్తులు ఆ పైన ఉన్నటువంటి అంతరిక్షటువంటి ఆ సునీత విలియమ్స్ గారిని, అక్కడ ఉన్నటువంటి ఇంకొక అతన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు నాకు అర్థం కాదు. బ్రహ్మాండ టెక్నాలజీ కదా. అక్కడ అమ్మాయికి సరిపోయినటువంటి ఆత్మస్థైర్యము, ధైర్యము అవన్నీ కూడా అమ్మాయి ఉందంటే అది భగవంతుని కేవలం కృప మాత్రమే. అది కష్టం. ఇక్కడ మనం ఒక చీకటి రూమ్ లో వేసేస్తేనే మనిషి చనిపోతాడు 2-3 నెలలకి, 4 నెలలకి. అలాంటిది ఎక్కడ
ఏ ఒక్క వ్యక్తి తనకి సహకారం అందరూ ప్రమాదంలో పడితే నేను ఇక్కడే నా యొక్క అంతిమ సంస్కారం అనేటువంటి తెలిసినా సరే అమ్మాయి ఆవిడ అక్కడే ఉందంటే ఎంత మనోనిబ్బరం ఉండాలి, ఎంత భగవంతుడి మీద అమ్మాయికి నిశ్చయమైనటువంటి అభిప్రాయం ఉండాలి. మరి అక్కడ ఆవిడ అలా ఉండగలుగుతుంటే భగవంతుని కృప మాత్రమే. సరే ఏ మతం వారు ఆ మతం వారికి అనుకోండి, మళ్ళీ ఇప్పుడు నా దేవుడే వచ్చేసి మీ దేవుడిని మేము కాపాడుతాం చెప్పడానికి అనుకుంటారు. అంటే కొన్ని మనకి ఆశ్చర్యం కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ మనందరం కనీసం ఇటువంటి ఇబ్బందులు రాకుండానికి ప్రతినిత్యము భగవంతు ఆరాధన, భగవద్ దర్శనం చేసుకుంటే శుభమయమైన జీవనాన్ని పొందుకునే అవకాశం. సరే ప్రస్తుతాంశంలో వీరికి 2-4 వారాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల గురించి మీరు 4వ వారం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనం ఉంటుంది. వివాహం కలుస్తుంది, లేదా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. IVF ద్వారా సంతాన ప్రాప్తి కొరకు మీరు 4వ వారం ఉపయోగించుకోండి. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను సానుకూల శుభయోగాలు, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం. రైతన్నలకు మాత్రం 4వ వారం మాత్రమే యోగదాయకంగా ఉంది. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పండించే వారికి, క్యాబేజీ, టమాటా పండించే వారి ఈ రైతులకి కాస్త తెగుళ్లు పడే అవకాశం ఉంది. పంటలకి జాగ్రత్తగా చూసిన అవకాశం ఉంది. బట్ 4వ వారంలో తెగుళ్ల నివారణ జరుగుతుంది. పంట కొద్దిగా లాభదాయకమైనటువంటి ఉత్పత్తికి పెరిగే అవకాశం ఉంటుంది. మరి మిగతా 3 వారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఏదేమైనా ఈ మాసంలో వీరికి 2-4 వారాలు లాభాలు ఉన్నాయి. తప్పకున్నటువంటి లాభవంతమైన శుభయోగాలు పొందుకోండి. విద్యార్థులు మిగతా వారాల్లో సమయ పాలన పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఏదేమైనా వీరికి ఈ మాసంలో అనుకూలతను, ఆనందాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రతి మాసం కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.